హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఈ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది తెలుసుకుందాం. ఈ మ్యాండేట్ సెంటెన్స్, ఇందులో ఫస్ట్ వన్ చూడండి, నువ్వు రావాలి. ఖచ్చితంగా నువ్వు రావాలి అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? యూ షుడ్. రావడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? కమ్. యూ షుడ్ కమ్. యూ షుడ్ కమ్. నీవు రావాలి, ఖచ్చితంగా నువ్వు రావాలి. యూ షుడ్ కమ్ అంటే నువ్వు రావాలి. నెక్స్ట్, నువ్వు వెళ్ళాలి. నువ్వు కంపల్సరిగా ఖచ్చితంగా వెళ్ళాలి అంటాం కదా, సో అట్లా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? యూ షుడ్. వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? గో. యూ షుడ్ గో. నువ్వు ఖచ్చితంగా అంటే నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. నెక్స్ట్, నువ్వు రాయాలి. నువ్వు రాయాలి అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నావు? యూ షుడ్. రాయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? రైట్. అట్లా నువ్వు ఖచ్చితంగా రాయాలి అంటే మ్యాండేటరీగా అంటాం కదా, అట్లా యూ షుడ్ రైట్. నువ్వు రాయాలి. నెక్స్ట్, నువ్వు చదవాలి. నువ్వు చదవాలంటే ఇంగ్లీష్లో ఏమంటున్నావు? యూ షుడ్. చదవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు మనం? రీడ్. నువ్వు చదవాలి, ఎందుకంటే చదువుకుంటూనే కదా మనకు వాల్యూ అనేది ఉంటుంది. అట్లా నువ్వు చదవాలి అంటే యూ షుడ్ రీడ్. నువ్వు చదవాలి. నువ్వు సహాయం చేయాలి. నేను కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాలి. నువ్వు సహాయం చేస్తే నాకు హెల్ప్ అవుతుంది, నేను మర్చిపోకుండా ఉంటాను అంటాం కదా. జస్ట్ నువ్వు సహాయం చేయాలి, ఖచ్చితంగా చేయాలి అంటాం కదా, అట్లా యూ షుడ్ హెల్ప్. యూ షుడ్ హెల్ప్. నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాలి. నెక్స్ట్ చూడండి, నువ్వు తినాలి. నువ్వు తినాలి. నువ్వు తినాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? యూ షుడ్. తినడాన్ని ఇంగ్లీష్లో ఈట్ అంటాం. యూ షుడ్ ఈట్. నువ్వు తినాలి. పెళ్ళికి వచ్చి తినకుండా పోతావా? నువ్వు వెళ్ళండి, నువ్వు తినాలి ఖచ్చితంగా, రండి రండి అని తీసుకుపోతారు కదా, అట్లా యూ షుడ్ ఈట్. నువ్వు తినాలి. నెక్స్ట్, నువ్వు తీసుకోవాలి అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? యూ షుడ్. తీసుకోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? టేక్. నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. యూ షుడ్ టేక్. నెక్స్ట్, నువ్వు సాధించాలి. నువ్వు ఏదైనా నీ గోల్ని నువ్వు సాధించి లైఫ్లో మంచిగా సెటిల్ కావాలి. నువ్వు సాధించాలి, నువ్వు ఖచ్చితంగా సాధించాలంటాం కదా, అట్లా నువ్వు సాధించాలంటే ఇంగ్లీష్లో ఏమంటున్నావు? యూ షుడ్. సాధించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? అచీవ్. అచీవ్. అచీవ్ అంటే సాధించడం. నువ్వు పంపాలి. నువ్వు ఖచ్చితంగా పంపాలి అంటే దాన్ని ఏమంటున్నావు? యూ షుడ్. పంపడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? సెండ్. సెండ్ అంటే పంపడం. నువ్వు పంపాలి, నువ్వు పంపాలి. లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి, నువ్వు వినాలి. నువ్వు వింటేనే నేర్చుకుంటావు. నువ్వు ఇంగ్లీషు నువ్వు వింటేనే నేర్చుకుంటావు, తర్వాత మాట్లాడతావు. సో అట్లా నువ్వు వినాలి అంటే యూ షుడ్ లిజన్. లిజన్ కేర్ఫుల్లీ అంటావు. నువ్వు పక్క వినాలి. అట్లా నువ్వు వినాలి, వింటేనే ఏదైనా వస్తుంది. అట్లా ఇవే కాకుండా ఇంకా సెంటెన్సెస్ మనం చాలా ఫామ్ చేసుకోవచ్చు. ఇందులో ఏం చూడండి, యూ షుడ్ అనేది అన్నిట్లో కామన్గా ఉంది. యూ షుడ్, యూ షుడ్, యూ షుడ్. యూ షుడ్ అనేది కామన్గా అన్నిట్లోనే ఉంది. మ్యాండేటరీ. మనకు జస్ట్ చేంజ్ అయింది ఏంది? వెర్బ్ మాత్రమే చేంజ్ అయింది. నువ్వు రాయాలి, రైట్. నువ్వు చదవాలి, రీడ్. నువ్వు సహాయం చేయాలి, హెల్ప్. నువ్వు తినాలి, నువ్వు ఈట్. తీసుకోవాలి, టేక్. అట్లా ఇంకా వీటి నుంచి ఇదే కాకుండా ఇంకా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా యూ షుడ్ క్యాచ్. నువ్వు పట్టుకోవాలి. యూ షుడ్ క్యాచ్ అంటే నువ్వు పట్టుకోవాలి. నెక్స్ట్, యూ షుడ్ బై అంటే నువ్వు కొనాలి. నువ్వు కొనాలి. యూ షుడ్ సెల్. సెల్ అంటే నువ్వు అమ్మాలి. నెక్స్ట్, అదేవిధంగా యూ షుడ్ మీట్ అంటే నువ్వు కలవాలి. అట్లా ఇంకా చాలా చాలా ఫామ్స్ అనేది ఇట్లా సెంటెన్స్, దీని నుంచి ఎన్నో రకాలైనటువంటి సెంటెన్స్ అనేది
మనం ఫామ్ చేసుకోవచ్చు. సో రేపటి నుంచి మీరు వీటిని నువ్వు రావాలంటే యూ షుడ్ కమ్ మన ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేయండి. ఎమ్మటే ఇది గుర్తు చేసుకోవాలి. వీడియో చూసినప్పుడు నువ్వు రావాలి అంటే ఇది వచ్చిందంటే సో యూ షుడ్ కమ్, ఓకే యూ షుడ్ కమ్ అనాలి. నెక్స్ట్ నువ్వు వెళ్ళాలని మనసులో ఉన్నా కూడా యూ షుడ్ గో అని ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎమ్మటే కన్వర్షన్ చేసుకొని మాట్లాడితే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీ వేలో సింపుల్ వేలో వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. థ్యాంక్ యూ.